సంపద సృష్టికి మార్గాలు కావాలని చంద్రబాబు గారు చెవిలో అన్న చెప్పండి అంటున్నారు కదా, సరైన ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఆంధ్రప్రదేశ్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కావచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవాళ రామ్మోహన్ నాయుడు ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఆల్రెడీ ఉన్నాయి వీటిట్లలో. కాబట్టి నేరుగా విమానాలు ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేస్తే, యూరప్ దేశాలకు సంబంధించినటువంటివి అలాగే అరబ్ దేశాలకు సంబంధించి చేస్తే, ఇక్కడ ఆసుపత్రుల్ని ప్రమోట్ చేస్తే, ఆసుపత్రుల్ని ఇవి రెండు సైమల్టేనియస్గా జరగాలి. జరిగితే 2-3 ఏళ్లలో చేసేయడం పెద్ద కష్టం కాదు. చేస్తే మెడి టూరిజం బాగా డెవలప్ అవుతుంది. ఇవాళ హైదరాబాద్కి వస్తున్న వాళ్ళలో మెడి టూరిజంకి ఎక్కువ. టూరిజం అంటే అదేదో ఎంజాయ్ చేయడానికి కాదు, మెడికల్ ఫెసిలిటీస్ కోసం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను హెడ్డింగ్ పెట్టింది అందుకే, కెనడాలో ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ తీయాలంటే ఇప్పుడు మనం స్లాట్ అడిగితే 2026 ఏప్రిల్ పట్టుద్దట, మార్చి ఏప్రిల్లో 2026, అంటే 2 ఏళ్ళు పడుతుంది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు వాళ్ళ దగ్గర ఉన్న సదుపాయం అది. అదే ఇండియాకి వస్తే 1 గంటలో ఎంఆర్ఐ స్కాన్ జరిగిపోతుంది. హాస్పిటల్లోనే ఉంటుంది, లేకపోతే హాస్పిటల్ దగ్గరలోనే ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది. మనకి వాళ్ళకి అస్తమ శశాంక తేడా ఉంది. విదేశాల్లో ఇంకోటి కాస్ట్ ఎక్కువ. అక్కడ మొన్ననే చెప్పుకున్నాం, ఒక పంటి ఆపరేషన్కి సంబంధించి అక్కడ ఎంత $900 ఎంత ఉంటుంది, 9 ఇక్కడికి వచ్చేటప్పటికి $50 పని అయిపోతుంది అన్నటువంటి. ఇది $2,500 అక్కడ. అదే ఇక్కడికి వస్తే $50 పని అయిపోతుంది అన్నటువంటి. కాబట్టి విదేశాల వాళ్ళకి ఇక్కడ మంచి ఎక్స్పర్టైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది.